మేమొచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇలా ఉసిరికాయ, కరివేపాకు జ్యూస్ తాగడం స్టార్ట్ చేశామండి. సో, ఇదొచ్చేసి మన స్కిన్ గ్లోకి, హెయిర్ గ్రోత్‌కి చాలా మంచిది. అందరూ డీటాక్స్ కోసం వాడతారు దీన్ని. సో, ఇదొచ్చేసి ఫస్ట్ మనం ఆమ్లాని స్మాల్ స్మాల్ పీసెస్ చేసుకొని, అలాగే కర్రీ లీవ్స్‌ని వాష్ చేసుకొని, గ్రైండ్ చేసేసుకోవాలి. సో, ఇలా గ్రైండ్ చేసేసుకొని దాన్ని పేస్ట్ వస్తుంది కదా, దాన్ని ఫ్రీజ్ చేసుకొని రోజు తాగితే చాలా మంచిది. ఎస్పెషల్లీ మనకి ఉసిరికాయలో వైటమిన్ సి చాలా రిచ్గా ఉంటుంది. అలా ఈ వైటమిన్ సి వచ్చేసి మన బాడీలోని బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. సో దానివల్ల మనకి స్కిన్ వచ్చేసి గ్లోయీగా ఉంటుందండి. అలాగే కరివేపాకులో ఐరన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ గ్రో బాగుంటుంది మనకు. అండ్ వైట్ హెయిర్స్ రావడం కూడా తగ్గుతుంది, అది గ్రే హెయిర్స్ అంటారు కదా అది. సో మనకైతే చాలా మంచిది. దీన్ని అయితే ఇలా ఫ్రీజ్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ ఒక కప్ హాట్ వాటర్లో ఇట్లా ఒక క్యూబ్ ఈ ఈ ఐస్ క్యూబ్ని ఒకటి వేసేసుకొని కొంచెం హనీ వేసేసుకొని తాగండి ఎర్లీ మార్నింగ్. అది కూడా లేట్ నైట్స్ అయితే తాగండి, ఎందుకంటే ఉసిరిలో కొంచెం అసిడిటీ ఉంటుంది కదా, సో అంత మంచిది కాదు. ఇది మాత్రం మార్నింగే తాగాలి. ఎస్పెషల్లీ ఈ రెండు కలిపితే ఏమవుతుందంటే మన బాడీకి ఒక న్యాచురల్ క్లీనింగ్ లాగా యూజ్ అవుతుంది, అదే డిటాక్సీ. అండ్ దీనివల్ల లివర్ క్లీన్ అవుతుంది, అలాగే టాక్సిన్స్ ఏమైనా ఉంటే కూడా బాడీలోంచి బయటికి వెళ్ళిపోయి స్కిన్ వచ్చేసి మనకి ఫ్రెష్గా కనిపిస్తుంది. సో స్టార్టింగ్లో వచ్చేసి చిన్న చిన్న బంప్స్ కనిపిస్తాయండి ఫేస్ మీద, ఎందుకంటే డిటాక్స్ అవుతుంది కదా అప్పుడు అలా అవుతుంది. బట్ అండ్ కొంచెం హాట్ వాటర్లో వేసినప్పుడు బాడీ హీట్ కూడా పెరిగిపోతుంది వస్తుంది, కానీ అది తర్వాత నార్మల్ అయిపోతుంది. సో హనీని కలిపేవారు కొంచెం వాటర్ మరీ హాట్ కాకుండా కొంచెం నార్మల్ అయిన తర్వాత తాగండి. ఎక్కువగా వేడి ఉన్నప్పుడు వేస్తే హనీ అంత మంచిది కాదు, ఎక్కువ బాడీ అబ్జర్వ్ చేసుకోదు.